ప్రైజ్ ద లార్డ్. టైటిల్ని చూసి నోవాహు ఓడ, ప్రత్యక్ష గుడారం, ఇస్రాయేలులోని ప్రాంతాలు ఇవన్నీ మన హైదరాబాద్లో ఎక్కడా అని చదివిన మీరంతా కొంత ఆశ్చర్యానికి గురి అవ్వడం సహజమే. పరిశుద్ధ గ్రంథంలో పేర్కొనబడినట్టు దేవుడు నోవాహును ఒక ఓడను చేయమని చెప్పాడు మరియు మోషేతో ప్రత్యక్ష గుడారం ఏ విధంగా ఉండాలో, అందులో ఏవి ఎక్కడ ఉండాలో కూడా చెప్పాడు. మనం బైబిల్ని చదివేటప్పుడు ఆ నమూనాలు ఇలా ఉంటాయేమో అని మనం ఊహిస్తాం. కానీ అదే నమూనాను మన కళ్ళతో చూస్తే ఆ అనుభూతి వేరే విధంగా ఉంటుంది. ఆ నమూనాలను మీకు చూపించాలనే నా చిన్న ప్రయత్నం. అయితే అది ఎక్కడ ఉంది, దాని ఆర్గనైజర్స్ ఎవరు, అక్కడ ఏమేమి చూడొచ్చు, అక్కడ ఉన్న వసతులేంటి, అవన్నీ మీకు ఈ వీడియోలో వివరంగా చూపిస్తాను. హైదరాబాద్లోని ఉప్పల్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో గట్కేసర్ మండల్లో టెంట్ మినిస్ట్రీస్ వారిచే స్థాపించబడినది కర్మేల్ క్యాంపస్. ట్రైనింగ్ ఇన్ ఎవాంజలిజం నీడ్స్ అండ్ టెక్నాలజీ అనేది 1985వ సంవత్సరంలో స్థాపించబడిన ఒక దేశీయ సంస్థ. ఈ సంస్థ వివిధ సంస్కృతులకు చెందిన వారి మధ్య యేసుక్రీస్తు శుభవార్తను ఎలా పంచుకోవాలి, ఆదాయాన్ని ఆర్జించటానికి సందర్భానుసార సాంకేతిక విజ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఈ రెండు విషయాలలో సాంప్రదాయక పనులు చేసుకునే వారికి తర్ఫీదును ఇస్తారు. ఇక కర్మేల్ క్యాంపస్లోకి వెళితే చక్కని వాతావరణం, పచ్చని చెట్లు, పరిశుభ్రమైన దారులు మనకు స్వాగతం పలుకుతాయి. కర్మేల్ క్యాంపస్లోనే మనం ప్రత్యక్ష గుడారపు నమూనా, నోవాహు ఓడ, హోలీ ల్యాండ్ మోడల్ మరియు యేసుక్రీస్తు ఖాళీ సమాధి నమూనాలను మనం చూడగలుగుతాం. ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్గా మనం వస్తే ఇక్కడ ట్రైనింగ్ను ఇవ్వడానికి నిర్మించబడిన భవనాన్ని మనం చూడొచ్చు. సరిగ్గా ఆ భవనానికి ఎదురుగా కుడి పక్కన రోజ్ గార్డెన్ అనేది మనం చూడవచ్చు. ఈ రోజ్ గార్డెన్లో వివిధ రకాలైన రోజా పూలను వారు పెంచడం మనం గమనించవచ్చు. రోజ్ గార్డెన్కు ఆనుకొని ఉన్న ఆ బిల్డింగ్ను ఆరాధన కోసం ఉపయోగిస్తారు. వచ్చిన సందర్శకులు ఆ బిల్డింగ్లో పాటలతో దేవుణ్ణి స్తుతించవచ్చు. ఆ బిల్డింగ్కు ఎదురుగా ఉన్న దారిలో నడుస్తూ కిందికి వస్తే అక్కడ కనిపిస్తున్నదే మనకు ప్రత్యక్ష గుడారపు నమూనా. అసలైన ప్రత్యక్ష గుడారం ఎక్కువగా తెరలతోనూ, కర్ర స్తంభాలతోనూ, చెక్క బల్లెలతోనూ ఎంతో నైపుణ్యంతో చేయబడింది. ఇశ్రాయేలీలు సినాయి అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఒకచోట నుండి మరో చోటికి కదిలేటప్పుడు మొత్తం ప్రత్యక్ష గుడారాన్ని దాని చుట్టూ ఉన్న తెరల గోడలతో సహా చిన్న చిన్న భాగాలుగా విడతీసి వాటన్నిటినీ తమ భుజాల మీద మోసుకొని వెళ్తూ మళ్ళీ ఎక్కడైనా మజిలీ వేసినప్పుడు ఆ విడి భాగాలన్నిటినీ కూర్చి ప్రత్యక్ష గుడారం వేసేవారు. అయితే కర్మేల్ క్యాంపస్లో ఉన్న నమూనా స్థిరమైనదిగా గోడలతో కట్టబడి ఆ గోడల మీద తెరలు కనబడేటట్లుగా తైల వర్ణాలతో చిత్రీకరించారు. అయితే ఇక్కడ ఉన్న ప్రతిదీ సరిగ్గా బైబిల్లో ఇవ్వబడిన కొలతల ప్రకారమే కట్టబడింది. ఇక్కడ మనం చూస్తున్నది వెలుపటి ఆవరణం. వెలుపటి ఆవరణంలో ప్రవేశించేందుకు గాను ఒక ద్వారం ఏర్పాటు చేయబడింది. ఈ ఆవరణం తూర్పు పడమరలుగా 150 అడుగుల పొడవు, 75 అడుగుల వెడల్పు కలది. దీని చుట్టూ పేనిన సన్నని నార తెరలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ తెరలను నిలవబెట్టడానికి ఇత్తడి స్తంభాలను
ఇత్తడి దిమ్మలను, ఇత్తడి మేకులను, తాళ్లను ఉపయోగించారు. వెలుపటి ఆవరణంలో మనకు కనిపించేది తెరలు కలిగిన ప్రవేశద్వారం, బలిపీఠం, గంగాలం, ప్రత్యక్ష గుడారం. వెలుపటి ఆవరణంలో మనకు కనిపించే మొదటి వస్తువు ఈ ఇత్తడి బలిపీఠం. 7.5 అడుగుల పొడవు, వెడల్పులు 4.5 అడుగుల ఎత్తు కలది. దీని మీదనే లేవీయులైన యాజకులు ఆరాధికుల తరపున జంతుబలులను అర్పించేవారు. ఒక పాపి తన స్థానంలో బలిగా అర్పించబడిన గొర్రెపిల్లను బట్టి దేవుని వైపు మల్లుకొని తిరిగి దేవునితో సహవాసాన్ని సంపాదించుకుంటాడన్నమాట. ఎందుకంటే బలి అర్పణ చేయకుండా ఏ పాపి పరిశుద్ధ దేవుణ్ణి ఎదుర్కొనలేడు. వెలుపటి ఆవరణంలో బలిపీఠం తర్వాత మనకు కనిపించే రెండవ వస్తువు ఇత్తడి గంగాలం లేదా శుభ్రపరచుకునే పాత్ర. దీని కొలతలు బైబిల్లో తెలియజేయబడలేదు. అర్చక ధర్మాన్ని నెరవేర్చే లేవీ యాజకుడు ప్రజల పక్షంగా ఆరాధనను అర్పించడానికి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించే ముందు విధిగా తన కాళ్ళు చేతులు ఈ గంగాలం దగ్గర కడుక్కోవాలి. స్త్రీ పురుషులెవరైనా పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తే లేక యాజకుడు తన కాళ్ళు చేతులను శుభ్రం చేసుకోకుండా పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తే వారు మరణిస్తారు. ఇది దేన్ని సూచిస్తుందంటే దేవుణ్ణి ఆరాధించేవారు ఆయనలో భయభక్తులు కలవారై ఉండి ఆయనకు సమర్పించుకొని ప్రతిరోజు తమ అపరాధ విషయంలో పశ్చాత్తాపడి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టడం ద్వారా పవిత్రపరచబడి పరిశుద్ధ దేవుని సన్నిధిలోకి ప్రవేశించాలి అని. అర్చక ధర్మాన్ని నెరవేర్చే యాజకుడు ప్రత్యక్ష గుడారానికి ముందు ఉన్న తెరలు పక్కలకు జరిపి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తాడు. ఈ పరిశుద్ధ గుడారం దీర్ఘ చతురస్రాకారంలో ఉండి 2 భాగాలుగా చేయబడింది. మొదటిది పరిశుద్ధ స్థలం. ఇది 30 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పు కలది. రెండవది అతి పరిశుద్ధ స్థలం. ఇది 15 అడుగుల చదరం. ఈ ప్రత్యక్ష గుడారంలో తెరలతో కూడిన ప్రవేశద్వారం, దీపవృక్షం, సన్నిధి రొట్టెల బల్ల, ధూపవేదిక, ప్రధాన యాజకుడైన అహరోనును మనం గమనించవచ్చు. అక్కడ కనిపిస్తున్న తెర అడ్డతెర. దాని తర్వాత కనిపించేదే అతి పరిశుద్ధ స్థలం. అందులో నిబంధన మందసం ఉంటుంది. బంగారు దీపవృక్షానికి ఉన్న 7 దీపాలు నిత్యం వెలుగుతూనే ఉండాలి. దేవుడు వెలుగయ్యున్నాడు అని, నేనే లోకమునకు వెలుగయ్యున్నాను అని యేసుక్రీస్తు బోధించాడు. పరిశుద్ధ స్థలంలో సన్నిధి రొట్టెలను పెట్టే బంగారు బల్ల కుడివైపున ఉంచబడింది. దీని పొడవు 3 అడుగులు, వెడల్పు 1.5 అడుగు, ఎత్తు 2 అడుగుల 3 అంగుళాలు. ఈ బల్ల మీద 2 వరుసలలో 6 చొప్పున మొత్తం 12 తాజా రొట్టెలు, 1 ద్రాక్షారసపు పాత్ర ఉంచబడ్డాయి. ఇవన్నీ ఇశ్రాయేలీయుల 12 గోత్రాల వారు అర్పించినవి. సన్నిధి రొట్టె అంటే దేవుని సన్నిధిలో ఉంచబడిన రొట్టె అని అర్థం. దేవుణ్ణి ఆరాధించటానికి గుర్తుగా ఈ రొట్టెలు బల్ల మీద ఉంచబడ్డాయి. తరువాతి వస్తువు ధూపవేదిక మరియు అహరోను. అతి పరిశుద్ధ స్థలానికి దగ్గరగా మధ్యలో ఈ ధూపవేదిక ఉంటుంది. 1.5 అడుగుల చతురస్రాకారంలో 3 అడుగుల ఎత్తు కలది. ఇది 2 విషయాలకు సూచనగా ఉంది. మొదటిగా నిరంతరం మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్న యేసుక్రీస్తుకు సూచనగాను, రెండవదిగా ప్రకటన గ్రంథంలో చెప్పబడిన పరిశుద్ధుల ప్రార్థనలకు సూచనగాను ఉంటుంది. ప్రాయశ్చిత్తార్థ దినం నాడు మొత్తం ఇశ్రాయేలీయుల జనాంగమంతటి పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగించే రోజు సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఆ రోజు ప్రధాన యాజకుడై అర్చక ధర్మాన్ని నిర్వర్తించాలి. దేవుని చేత ప్రత్యేకంగా నిర్దిష్టంగా నియమించబడిన యాజక వస్త్రాలను అతడు ధరించుకోవాలి. ప్రతిదీ ఒక ఉపమాన రూపకంగా ఇవ్వబడింది. కానీ మనకు చాలా ఆసక్తి కలిగించే విషయం ఏంటంటే ఆ ఏఫోదు పతకం మీద 12 అమూల్య రత్నాలు 4 వరుసలుగా అమర్చబడి ఉంటాయి.
ఆ 12 రత్నాల మీద ఇశ్రాయేలీయుల 12 గోత్రాల పేర్లు చెక్కబడి ఉంటాయి. ప్రధాన యాజకుడు ధరించుకున్న అభిషేక వస్త్రాలు అత్యంత శోభానమాయంగా ఉండి అవి మెస్సియా అయిన యేసు యొక్క పలు కోణాల పరిపూర్ణతకు చిహ్నంగా ఉన్నాయి. అంతేకాకుండా ప్రధాన యాజకుడు ధరించిన ఏఫోదు భుజాలపై 2 లేత పచ్చ రత్నాలను ధరించాడు. ఆ 2 రత్నాల మీద ఇశ్రాయేలీయుల 12 గోత్రాల పేర్లు చెక్కబడ్డాయి. దీని అర్థం ఏంటంటే ప్రధాన యాజకుడు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులందరి భారాన్ని తన హృదయం మీదనే కాక తన భుజాల మీద కూడా భరిస్తున్నాడనమాట. పరిశుద్ధ స్థలం నుండి అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేస్తూ కెరూబుల బొమ్మలతో అలంకరింపబడిన బలమైన దలసరైన అడ్డతెర ఏర్పాటు చేయబడింది. ప్రాయశ్చిత్తార్థ దినాన ప్రధాన యాజకుడు ముందుగా తన పాపాల నిమిత్తం బలి అర్పించిన తరువాత ప్రజల పాపాల నిమిత్తం మరో బలిని అర్పిస్తాడు. ఇత్తడి గంగాళం వద్ద తనను తాను బాగా శుభ్రపరుచుకున్న తరువాత పరిశుద్ధ వస్త్రాలను ధరించుకొని అతి పరిశుద్ధ స్థలంలోని కరుణాపీఠం మీద అర్పించడానికి కొంత బలి రక్తాన్ని తీసుకొని ముందుగా పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తాడు. ఆ తరువాత అతి పరిశుద్ధ స్థలాన్ని మరుగు చేసిన ఆ దలసరైన అడ్డతెరను ప్రక్కకు జరిపి ఎంతో భయంతోనూ ఆరాధనా భావంతోనూ అతి పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలోనికి ప్రవేశిస్తాడు. అతి పరిశుద్ధ స్థలంలో మనకు కనిపిస్తున్నదే నిబంధన మందసం. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చేసిన నిబంధనకు గుర్తుగా మహాపవిత్రమైన నిబంధన మందసం అతి పరిశుద్ధ స్థలంలో ఉంచబడింది. అది 3 అడుగుల 9 అంగుళాల పొడవు, 2 అడుగుల 3 అంగుళాల వెడల్పు, అంతే ఎత్తుగల ఒక బంగారు పెట్టె. దానిమీద మేలిమి బంగారుతో చేయబడిన మూత ఒకటి ఉంటుంది. దాని పేరు కరుణాపీఠం. దానిమీద ఒకదానికొకటి ఎదురెదురుగా మోకరించి ఆరాధిస్తూ ఉన్న భంగిమలో ఉన్న కెరూబులు లేదా దేవదూతల బంగారు బొమ్మలు మనం చూడవచ్చు. భూమ్యాకాశములను సృజించిన దేవుని సన్నిధికి గుర్తుగా ఆ 2 బొమ్మల నడుమ ఖాళీ ప్రదేశం ఉంది. మందసం లోపల పవిత్రమైన 3 వస్తువులు ఉన్నాయి. మొదటిది మన్నాతో నింపబడిన బంగారు పాత్ర, రెండవది మొట్టమొదటి ప్రధాన యాజకుడైన అహరోను చిగురించిన కర్ర, మూడవది దేవుని 10 ఆజ్ఞలు చెక్కబడిన 2 రాతి పలకల ధర్మశాస్త్రం. మన్నా అనేది అరణ్యంలో ప్రయాణిస్తున్న 20 లేక 30 లక్షల మంది ఇశ్రాయేలీయులను పోషించడానికి ఆకాశం నుంచి దిగివచ్చిన ఆహార పదార్థం. అది కొత్తిమీర గింజల్లా ఉంటుంది. అహరోను చేతికర్ర జీవం లేనిదై ఎండిపోయినప్పటికీ ఆశ్చర్యకరంగా పువ్వులు పూసి పళ్ళు కాసింది. అది పునరుత్థానానికి, మరి ప్రత్యేకంగా యేసుక్రీస్తు పునరుత్థానానికి గుర్తుగా ఉంది. 10 ఆజ్ఞల రాతి పలకలు ఇశ్రాయేలీయులకు ప్రత్యక్షపరచబడిన దేవుడు కోరుతున్న నైతిక విధానాలకు గుర్తుగా ఉంది. కర్మేల్ క్యాంపస్లోని ఈ ప్రత్యక్షపు గుడారపు నమూనా ఎంత చక్కగా నిర్మించబడిందో మనమందరము గమనించవచ్చు. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ 2 చెట్లు ఏంటో అని చూస్తున్నారా? అవి ఒలీవ చెట్లు. అక్కడ ఆర్గనైజింగ్ టీం వారు చెప్పినది ఏంటంటే ఇశ్రాయేలు నుండి 15 మొక్కలు ఇక్కడికి తెప్పించారట. అయితే ఆ 15 మొక్కల్లో ఈ 2 మాత్రమే మన వాతావరణానికి తట్టుకొని నిలబడ్డాయి. కుటుంబంగా వెళ్ళిన మాకందరికీ ఈ ఒలీవ చెట్లను చూశాక చాలా సంతోషం అనిపించింది. ఒలీవ చెట్లను చూడటం మాకందరికీ అదే మొదటిసారి. మా చిన్న బిడ్డలు ఒలీవ చెట్టును చూశాక సండే స్కూల్లో వారికి నేర్పించిన పాఠం, నోవాహు తాత ఓడ కిటికీను తెరిచి
నల్ల పావురంను పంపించగా అది తుంచబడిన ఒలీవ చెట్టు ఆకును తీసుకొని వచ్చింది కదా అని జ్ఞాపకం చేసుకున్నారు. ప్రత్యక్ష గుడారం నుంచి బయటకు రాగానే ఎడమ పక్కకు ఒక చిన్న తొట్టి ఏర్పాటు చేయబడి ఉంది. ఆ నీళ్లు ఆ బాతుల కొరకు, ఆ వెనుక కనిపిస్తున్న ఆ చిన్న గదులు ఆ బాతుల నివాస స్థలం కొరకు ఏర్పాటు చేయబడింది. దీనికి సరిగ్గా ఎదురుగా ఒక పెద్ద పనస చెట్టును మనం చూడగలుగుతాం. అలా కిందికి నడుస్తూ మనం ముందుకు వెళ్తే అక్కడ కనిపిస్తున్నదే నోవాహు ఓడ నమూనా. దేవుడు నోవాహుకు చెప్పిన కొలతలలో ఈ ఓడను అక్కడ చేయలేదు, కానీ పరిశుద్ధ గ్రంథంలో పేర్కొనబడిన కొలతలలో కేవలం 1/3 వంతు మాత్రమే చేశామని అక్కడ ఆర్గనైజర్స్ తెలిపారు. లోపలికెళ్తే 2 భాగాలుగా విభజించారు. ఒక భాగంలో సందర్శకులు కూర్చొని దేవుణ్ణి ఆరాధించవచ్చు, లేదా రిట్రీట్స్ అలాంటివి ఇక్కడ ఆర్గనైజ్ చేసుకోవచ్చు అన్నట్టు చెప్పారు. ఇక రెండవ భాగం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నది సాక్షాత్తు నోవాహు అతని భార్యను. దేవుడు చెప్పినట్టు నోవాహు ఓడలోనికి ప్రతి జాతి జంతువును, ప్రతి జాతి పక్షిని జతలుగా లోపలికి తీసుకొని వచ్చాడు. కర్మెల్ క్యాంపస్లోని నోవాహు ఓడ నమూనాను చూస్తున్నప్పుడు ఒక నిమిషం నిజంగా ఓడలో ఉన్నట్టుగా అనిపించింది.
బైబిల్లో నోవాహు చేసిన ఓడను గూర్చి మనం ఆలోచిస్తే అన్ని దినాలు క్రూర జంతువులు సాధు జంతువులు కలిసి ఒకే చోట ఎలా ఉండగలిగాయో కదా. సృష్టిలోని ఆ జీవరాశులు దేవుని మాటకు ఎలా లోబడ్డాయో కదా. నిజంగా ఇది ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇక్కడ మీరు నోవాహు గారి కుమారుణ్ణి చూడవచ్చు. నోవాహు ఓడలో నుంచి బయటకు రాగానే ఎడమ పక్కకు మనకు 14 స్టేషన్లు కలిగిన ఒక బిల్డింగ్ను మనం చూస్తాము. ఇక్కడ యేసుక్రీస్తు యొక్క శిలువ కార్యంలో జరిగినటువంటి 14 ఘట్టాలను చిత్రీకరించబడ్డాయి. మొదటి చిత్రంలో యేసుక్రీస్తుకు మరణశిక్ష విధించబడటం, పొంతి పిలాతు తన చేతులను కడుక్కోవటం గమనించవచ్చు. రెండవది యేసుక్రీస్తు సిలువనెత్తుకొని నడవటాన్ని మనం చూడవచ్చు. మూడవ చిత్రంలో యేసుక్రీస్తు సిలువను మోస్తూ మొదటిసారి పడిపోవటం మనం గమనించవచ్చు. ఈ చిత్రంలో యేసు మరియు ఆయన తల్లి మరియను మనం చూడవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో కురేనీయుడైన సీమోనుపై సిలువ మోపడం మనం గమనిస్తున్నాం. యేసుక్రీస్తు సిలువను మోస్తూ ఆ వీధులలో నడుస్తున్నప్పుడు అక్కడ ఒక స్త్రీ ఆయన ముఖంను తుడిచినట్టు చెప్తారు. ఆ స్త్రీ పేరు వెరోనికా. తర్వాతి చిత్రంలో యేసుక్రీస్తు సిలువను మోస్తూ రెండవసారి పడిపోయినట్లు మనం గమనించవచ్చు. ఈ చిత్రంలో యెరూషలేము స్త్రీలతో ఆయన చెప్పిన మాటను మనం చూడవచ్చు. ఇక్కడ ఆయన మూడవసారి పడిపోయినట్లు మనం గమనించవచ్చు. ఈ చిత్రంలో ఆయన పైనుండి వస్త్రములు త్రీసివేయుట మనం చూడవచ్చు. ఇక్కడ ఆయనను మేకులతో కొట్టబడటం మనం చూస్తున్నాం. యేసు శిలువపై మరణించటం ఈ చిత్రంలో మనం చూడవచ్చు. యేసు ప్రభువును శిలువపై నుండి దించటం మనం చూస్తున్నాం. ఆ తరువాత ఆయనకు అర్మతయి యోసేపు సమాధిలో సమాధించేయటం మనం చూడవచ్చు.
ఈ 14 స్టేషన్స్కు ఎదురుగా ఉన్నది అక్కడ కనిపిస్తున్న ఆ ప్రదేశమే హోలీ ల్యాండ్ మోడల్. ఈ హోలీ ల్యాండ్ మోడల్ను యేసుక్రీస్తు ఖాళీ సమాధి చూయించిన తర్వాత చూయిస్తాను. నోవాహు ఓడను చూసి ఇలా బయటకు వస్తూ ఉంటే మనకు జోసెఫ్ ఆఫ్ నజరేత్ వర్క్షాప్ బిల్డింగ్ కనిపిస్తుంది. ఇక్కడ ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్ మరియు డార్మెటరీస్ కూడా ఉన్నాయని చెప్పారు. ఎడ్మండ్ నివాస్కు ఎదురుగా ఏలా ఇండోర్ గేమ్స్ స్టేడియం లాంటిది ఉంది. దీనికి ఎదురుగా కుందేళ్లకు ఒక చిన్న నివాస స్థలం మరియు వివిధ రకాల పక్షులు ఇక్కడ ఉండటం కూడా మనం గమనించవచ్చు. సరిగ్గా యేసుక్రీస్తు సమాధి పక్కన ఉన్నటువంటి ఈ ప్రదేశంలో ఈ అందమైన పక్షులు కనిపించాయి. రండి ఇప్పుడు ఆ తోటలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ఖాళీ సమాధిని చూద్దాము. కర్మేల్ క్యాంపస్ అంతటిలో ఈ ప్రదేశాన్ని చాలా అందంగా తీర్చిదిద్దారు అని అనిపించింది. గేట్ని తెరుచుకొని ఈ తోటలో అలా ముందుకు నడుస్తే యేసుక్రీస్తు సమాధి నమూనాను మనం చూడవచ్చు. సువార్తలలో తెలియజేసిన ప్రకారం యేసుక్రీస్తు మృతదేహాన్ని అర్మతయ యోసేపుకు చెందిన కొత్తగా చెక్కిన సమాధిలో ఉంచారు. సమాధిలోనికి వెళ్ళడానికి ప్రవేశ ద్వారం చిన్నగా ఉంటుంది. లూకా సువార్త 24వ అధ్యాయము 12వ వచనం మరియు యోహాను సువార్త 20వ అధ్యాయము 5వ వచనంలో వ్రాయబడిన ప్రకారం క్రీస్తు దేహాన్ని ఉంచిన సమాధి దగ్గర కూడా ప్రవేశ ద్వారం చిన్నగా ఉంటుంది. ఆ వాక్యాన్ని పరిశీలిస్తే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడెను అని వ్రాయబడింది. కర్మేల్ క్యాంపస్లోని యేసుక్రీస్తు ఖాళీ సమాధిలోకి చూడాలంటే వంగి వెళ్ళవలసిందే. వాక్యానుసారంగా ఈ నమూనాను తయారు చేయటానికి టెంట్ మినిస్ట్రీస్ వారు ఎంత శ్రద్ధ తీసుకున్నారో మనకు అర్థమవుతుంది. ఇలాంటి సమాధులు ప్రారంభంలో 3 బల్లలు ఉండే గదిగా తయారు చేస్తారు. ఖనన గూళ్ళతో అదనపు గదులను తరువాత తయారు చేస్తారు. ప్రాథమిక ఖననం కోసం కొత్తగా తొలచిన సమాధిని ఉపయోగిస్తారు. సాధారణంగా సమాధిని మూసివేసే రాళ్ళు చతురస్రంగా ఉంటాయి. ఇలాంటి సమాధులు ఖరీదైనవి కనుక ఇవి ధనవంతులకు మాత్రమే పరిమితం. అందుకే అర్మతయ యోసేపు సమాధికి కూడా ఒక దొర్లించే మూతరాయి ఉంది.
ఇది అతను ధనవంతుడని నిర్ధారిస్తుంది. ఇప్పుడు వాక్ త్రూ హోలీ ల్యాండ్ మోడల్ చూద్దాం. ఈ వాక్ త్రూ హోలీ ల్యాండ్ మోడల్లో ఇశ్రాయేలు యొక్క భౌగోళిక స్వరూపాన్ని మనం చూడవచ్చు. వాక్ త్రూ హోలీ ల్యాండ్లో ముందుగా ఇక్కడ కూర్చున్న తర్వాత గైడ్ మనకు అందులో ఉన్న ముఖ్య ప్రదేశాలను గూర్చి వివరిస్తారు. తరువాత ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ చిన్న దారి వెంట మనల్ని నడిపిస్తూ బైబిల్లో ఇశ్రాయేలులో ఉన్నటువంటి ముఖ్య ప్రదేశాలలో జరిగినటువంటి ఘట్టాలను మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ కనిపిస్తున్న నెబో పర్వతం మీద నుంచి మోషే కానాను దేశాన్ని చూస్తాడు. ఇశ్రాయేలు ప్రాంతంలోని మైదానాలు, పర్వతాలు, యోర్దాను చీలికలోయ, వీటన్నిటినీ గైడ్ చాలా చక్కగా వివరించారు. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది దమస్కుకు వెళ్ళే మార్గం. మీకు గుర్తుందా, సౌలు ఇక్కడే యేసు స్వరాన్ని విన్నాడు, పౌలుగా మార్చబడ్డాడు. ఇది హెర్మోను పర్వతము. హెర్మోను పర్వత శిఖరాల నుండి వచ్చే కరిగిన మంచు నీటిని అందిస్తుంది. ఇక్కడ మీకు ఒక రెఫరెన్స్ను చూపిస్తాను. 133వ దావీదు కీర్తన 3వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే, సీయోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఇది షిలోహు. ఇక్కడే కదా హన్నా సమూయేలు కొరకు ప్రార్థించింది. ఇక్కడ మనము సొలొమోను కట్టించిన దేవాలయము, గొల్గతా, ఒలీవల కొండ, యెరూషలేము అంతటిని మనం చూడవచ్చు. గెత్సేమనే తోట, బేతని, యేసుక్రీస్తు ఆరోహణమైన స్థలము మనం చూడవచ్చు. మధ్యలో నీలిరంగులో కనిపిస్తున్నది మృత సముద్రం, యోర్దాను నది మరియు గలిలయ సముద్రం. ఈ నమూనాలన్నీ చూసిన తర్వాత వారు చక్కని భోజన వసతిని కూడా కల్పించారు. వెజిటేరియన్ మరియు నాన్ వెజిటేరియన్ రెండిటిని తయారు చేశారు. ఇది ఎడ్మండ్ నివాస్. ఇక్కడ ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్ మరియు డార్మెటరీస్ కూడా ఉన్నాయని చెప్పారు. అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క అమౌంట్ మనం పే చేయాల్సి ఉంటుంది.
కర్మేల్ క్యాంపస్లోని నమూనాలను చూడటానికి పెద్దలు 650 రూపాయల ప్రవేశ రుసుము చెల్లించాలి. పిల్లలైతే 350 రూపాయలు చెల్లించొచ్చు. భోజన వసతి కొరకు అదనంగా పెద్దలు 200 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. కర్మేల్ క్యాంపస్ను కేవలం సందర్శించటానికి మాత్రమే కాదు, మన సంఘం తరపున యవనస్తులకు రిట్రీట్స్ మరియు చిన్నపిల్లలకు VBS లాంటివి ఇక్కడ జరుపుకోవచ్చని ఆర్గనైజర్స్ తెలిపారు. చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మనం డబ్బును ఎంతెంతో వృధా చేస్తూ ఉంటాం, ఎన్నో విహారయాత్రలకు వెళ్తూ ఉంటాం. కానీ కర్మేల్ క్యాంపస్ లాంటి ప్రదేశాలను మన కుటుంబంతో సందర్శిస్తే ఖచ్చితంగా దివ్యమైన అనుభూతితోనే బయటికి వస్తాం. ప్రైజ్ ద లార్డ్.